హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నది లారీ, నా ఫ్రెండ్ది ఇది. సో నేను ఇప్పుడు ఈ లారీ నడుపుదామని ట్రై చేస్తున్నాను. సో నేను ఖచ్చితంగా నడపగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఎందుకంటే నేను ఆల్ వెహికల్స్, ఆటోమేటిక్ వెహికల్స్, కార్స్ అన్నీ నడిపాను. సో ఇంతవరకు అయితే లారీ నడపలేదు, కానీ నడుపుతాను ఇప్పుడు. సో సేమ్ ప్రాసెస్, మనకు క్లచ్ మూమెంట్ తెలుసు, గేర్స్ సేము, కాకపోతే కార్స్ అనేది కొంచెం సాఫ్ట్, ఈ లారీలు అనేది కొంచెం హార్డ్గా ఉంటాయి, అంతే తేడా. కానీ అక్కడ సైజు చిన్నది, ఇక్కడ సైజు పెద్దది, కానీ మిగతా ప్రాసెస్ అంతా అంతే. కొంచెం మార్జిన్ చూసుకోవాలి. సో నేను మార్జిన్ కొంచెం లాంగ్గా తీసుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇది పెద్ద లారీ, 16 టైర్స్ లారీ, ఇది చాలా పెద్ద లారీ. ఇందులోగిన రకాలు ఉంటాయి, చిన్న లారీ, పెద్ద లారీ. సో ఇదైతే చాలా పెద్ద లారీ. చూడండి, ఇది యాక్చువల్లీ సిమెంట్ లోడ్తో వచ్చింది. సో కార్ నడిపిన వాళ్ళు లారీ నడపలేస్తారా లేదా అనేది మీకు నేను చూపిస్తాను. సో నేనైతే ఖచ్చితంగా 100% మీకు ఇప్పుడు నడిపి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ లారీలో ఉన్న ఫ్యూచర్స్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చెప్పరా ఒకసారి. ఇది గేర్ రాడ్, కొంచెం గట్టి చెప్పు. ఇది గేర్ రాడ్. ఓకే, ఇది సింగిల్ న్యూట్రల్, అంటే తుస్సం సౌండ్ వస్తుంది. ఇది డబల్ న్యూట్రల్. ఓకే, ఇట్లా ఫస్ట్ క్లచ్ దొక్కాలి. మనం స్టార్టింగ్ ఫస్ట్ గేర్. ఓకే, నెక్స్ట్ సెకండ్, అలాగే థర్డ్. ఓకే, ఇది ఫోర్త్. ఎస్, డబల్ న్యూట్రల్. డబల్ న్యూట్రల్కి వచ్చినాక ఫస్ట్ ఫిఫ్త్, నెక్స్ట్ సిక్స్త్ గేర్, ఆ తర్వాత 9, 7. ఓకే, 7, 8 గేర్ టాప్ గేర్. ఓకే, లాస్ట్. మొత్తం ఎన్ని గేర్లు ఉన్నాయి దీనికి? 8 గేర్లు ఉన్నాయి. గేర్లు రివర్స్ ఒకటి. ఓకే, సి గేర్ అని స్పెషల్ గేర్ ఒకటి వస్తుంది. సి గేర్ అంటే ఓకే, సి గేర్ అంటే ఇది సి గేర్, అది రివర్స్. ఓకే, రివర్స్ ముందుకి. సో రివర్స్ చేసేటప్పుడు నార్మల్గా ఎట్లా వేయాలి? రివర్స్ చేసేటప్పుడు నార్మల్గా పైకంటే అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది? ఫస్ట్ అంటే మామూలుగా మరి ఫస్ట్ కింద పడతాయి ఇక్కడ. ఓకే, మొత్తం ఇటు అంటే రివర్స్. ఓకే, అర్థమైంది. ఓకే, ఓకే, స్టార్ట్ అయింది. మామూలుగా ఇది క్లచ్. ఒక నిమిషం లైట్ ఆన్ చేస్తాం. ఇది క్లచ్. ఓకే, దాని తర్వాతకి అటు బ్రేక్ ఉంది, యాక్సిలేటర్ అనేది అక్కడ లాస్ట్. ఓకే, ఆరన్ అక్కడ ఉంది. ఓకే, సో ఇక్కడ అన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మొత్తం ఆపరేటింగ్, మిగతా బటన్స్ అనేది మనకు అవసరం లేదు ఇప్పుడు. సో మనం మెయిన్గా నడిపే దాని గురించి తెలుసుకుందాం. సో ఒక్కసారి నేను నడుపుతాను ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇది హ్యాండ్ బ్రేక్. ఇది సో హ్యాండ్ బ్రేక్ వేయడం ఎట్లా? పైకంటే రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ హ్యాండ్ బ్రేక్ వేయాలంటే కిందికైనా. ఓ నైస్. ఖచ్చితంగా హ్యాండ్ బ్రేక్ తీసి మనం డ్రైవ్ చేయాలి. ఓకే, సో మనకు మెయిన్ గేర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు, అర్థమైపోయింది. హ్యాండ్ బ్రేక్ రిలీజ్, హ్యాండ్ బ్రేక్ వేయడం ఎలా, హ్యాండ్ బ్రేక్ తీయడం ఎలా చూపించిండు. సో ఇప్పుడైతే నేను డ్రైవ్ చేస్తున్నాను. ఇంతవరకు ఫస్ట్ టైం, ఎప్పుడు నడపలేదు నేను. కార్లు అయితే మొత్తం A to Z అన్ని కార్లు నడిపాను, కానీ లారీ నడపడం ఇదే ఫస్ట్ టైం. సో చూద్దాం. సో హ్యాండ్ బ్రేక్ అనేది ఫస్ట్ రిలీజ్ చేద్దాం. సో క్లచ్ పూర్తిగా నొక్కాను, ఫస్ట్ గేర్ వేసాను. సో ఇక్కడ సింపుల్, మన కార్కి అయితే ఏ విధంగా అయితే మనం స్లోగా క్లచ్ అనేది ఓపెన్ చేస్తామో సేమ్ దీనికి అంతే. ఓకే ఫ్రెండ్స్, ముందుకు వెళ్తుంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఏ బండి నడిపినా సరే. ముందుకి చూపించవచ్చు, రౌండ్ తిరగచ్చా?
సో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ అనేది ఖచ్చితంగా చూడాలి. సో ఇక్కడ లైటింగ్ ఉంది కాబట్టి మనకైతే కొంచెం తెలుస్తలేదు. లైట్ బంద్ చేయి. సో లెఫ్ట్ రైట్ చూస్తున్నాను. లైట్ వల్ల అవుతుంది కదా. పోవద్దు, వద్దా? పోయిద్దా పోదా? పోద్ది. సందులోకి వెళ్ళి బాగుంటుందా అని ఉన్నది. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే దీనికి బాగా మార్జిన్ అనేది ఎక్కువ కటింగ్ కావాలంటే మనం కొంచెం లాంగ్లో కటింగ్ అనేది తీసుకోవాలి. లాంగ్ తీసుకుంది. మిర్రర్ అంటే నాకు ఈ లైట్ వల్ల అవుతుంది. లైట్ బంద్ చేయి. లైట్ పైన మధ్యలో బంద్ కదా అంటుందా? ఇప్పుడు నాకు ఎంతసేపు నాకు లైట్ల వల్ల నాకైతే సైడ్ కనిపించదు మిర్రర్. ఇప్పుడు క్లియర్గా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ అనేది కొంచెం మనం బాగా పెద్ద బండి కాబట్టి మనకు మెయిన్ కటింగ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఈ మార్జిన్ చూసుకోవాలన్నట్టు. అట్లా సైడ్ పెట్టేసి సైడ్ పెట్టేసి ఇచ్చాడా? పోతుంది. అట్లా సో ఆపిన తర్వాతకి మళ్ళీ సేమ్ మనం హ్యాండ్ బ్రేక్ అనేది వేయాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం లేక కొంచెం ఎక్కడెక్కడే నడిపినా. సో నాకైతే ఒక ఐడియా వచ్చింది. నేను మాత్రం 100% నడపలేస్తా అంటే అయితే ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం మనం లాంగ్లో హైవేలో బెటర్గా డ్రైవ్ చేద్దాం. స్పీడ్గా డ్రైవ్ చేయడం అనేది ఎలాగో అప్పుడు చూద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.